ప్రోమో చూశారా ఎలా ఉంది? భరణి మొత్తానికి భరణి గారు అండ్ తనుజ మధ్య అయితే మంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ స్టార్టింగ్ నుంచి గనక ఉన్నట్లయితే భరణి గారు యాడనో ఉండేటోళ్ళు. కానీ మరి తన అదృష్టం, భరణి గారి అదృష్టం ఈ టైంలో ఆయనకు దొరుకుతుంది అవకాశం. అది అందిపుచ్చుకుంటే భరణి గారు ఎక్కడుంటారనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి. అదేవిధంగా తనుజ తనకు తానే స్వయం కృతాపరాధం చేసుకుంటుందేమో అని అయితే అనిపిస్తుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్‌లో ఇరుక్కుంటుంది. నోరు జారుతుంది. లేనిపోని ఏదో కన్నింగ్ గేమ్స్ ఆడడానికి ప్రయత్నిస్తుంది. తను మరి అసలు అర్థం కావట్లే. తనుజని ఏం చేస్తుందని చెప్పాలనో కూడా అర్థం కావట్లే. తనుజ ఇదంతా కళ్యాణ్‌కి ప్లస్ అయితది. కళ్యాణ్ ఆల్రెడీ నంబర్ 1 ప్లేస్‌లో దూసుకెళ్తుండు. తనుజ ఇలానే తను కన్‌ఫ్యూజ్ అవుతుందా? ఏంటో మరి మొత్తానికైతే అర్థం కావట్లేదు. తనుజ ఎట్లయిపోయిందంటే సిట్యుయేషను తను ఒక ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్ ప్రకారం వెళ్తుంటే మధ్యలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని సహించట్లేదు. ఇప్పుడు ఇంతగా అక్కసు వెలగక్కడానికి భరణి గారి మీద మెయిన్ కారణం ఏందంటే నిన్న క్యాప్టెన్సీ టాస్క్‌లో జరిగినటువంటి సంఘటన. యాక్చువల్‌గా సెకండ్ రౌండ్‌లో తనుజ వెళ్లి డాగర్ పట్టుకోవాలి. కానీ ఆ ప్లేస్‌లో భరణి గారు వెళ్లి పట్టుకున్నారు. అప్పుడే తను చాలా సీరియస్‌గా చూసింది. అనిపించింది ఏంటి అనేసి. మళ్ళీ మధ్యలో మనకు లైవ్ మొత్తం చూపియరుగా. మధ్యలో ఎక్కడైనా మాట్లాడుకునేమో భరణి గారు తీసుకునేమో అనుకున్నాం. కానీ తనుజ చూసిన విధానాన్ని చూస్తే తను యాక్చువల్‌గా సెకండ్ రౌండ్‌లో తనుజ తీసుకోవాలన్నమాట. అంటే తను సేఫ్‌గా వెళ్ళేసి ఆ సేఫ్ రౌండ్ క్లియర్ చేసుకోవాలని అనుకుంది. కానీ థర్డ్ రౌండ్‌లో పెట్టేసరికల్లా దివ్యకి, రీతుకి మధ్య పెట్టాల్సిన సిట్యుయేషన్ తనుజకి వచ్చింది. ఆ రకంగా తనుజ కొంత దివ్య నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది కదా! ఇది నాకు తెలిసి మేబీ అక్కడి నుంచే ప్లస్ అండ్ మొన్న సంచాలకులుగా తీసుకున్నప్పుడు కూడా మానస యావరు ఆ టైంలో కూడా ప్రతిసారి సంచాలకులు మీరేనా భరణి గారు అనే విధంగా కొంచెం వాయిస్ రైజ్ చేస్తది. అప్పుడు భరణి గారు కూడా సీరియస్‌గా మాట్లాడతారు. మొత్తానికైతే కొంత ఏదో భరణి గారి మీద కొంత ఆ కోపం అనేది మాత్రం ఉంది లోపల. కోల్డ్ వార్ అనుకోవచ్చా? ఇంకేదైనా అనుకోవచ్చు. ఇదైతే కొంత తను మెయింటైన్ చేస్తుంది. రాను రాను ఇవాళ వచ్చినటువంటి సర్ఫ్ ఎక్సెల్ టాస్క్‌కు సంబంధించి ఈ టాస్క్‌లో ఏం జరిగిందంటే 2 టీములుగా విడిపోమని చెప్పిర్రు. సంచాలకులుగా దివ్య గారినైతే బిగ్ బాసే పెట్టడం జరిగింది. 2 టీములుగా అంటే తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒక టీమ్. రీతు అండ్ డేమాన్ వీళ్ళొక టీము. అటువైపు వెళ్తే ఇక తనుజ, కళ్యాణ్, రీతు, డేమాన్ పవన్ వీళ్ళ నలుగురు ఒక టీం. భరణి గారు, సుమన్ శెట్టి, సంజన గారు, ఇమాన్యుయల్ వీళ్ళు ఒక టీంగా విడగొట్టారనమాట. వీళ్ళు ఆ టాస్క్ ఆడతారు. ఏంది అది బాస్కెట్లో మొత్తం టేబుల్స్ వేశారు. ఆ టేబుల్స్ మొత్తం మరకలేస్తారు వాటి మీద. ఆ మరకల్ని టవల్స్ తోటి తుడిచి ఆ టవల్స్ని తీసుకెళ్ళి మన వాషింగ్ మిషన్లో వేసి ఆ వాషింగ్ మిషన్లో అవి పిండిన తర్వాత అది తీసి బయట హ్యాంగర్కి ఆరేయాలన్నమాట. ఆ హ్యాంగర్కి ఆరేసే విధానం కూడా ఎట్లా అంటే సర్ఫ్ ఎక్సెల్ అనే విధంగా అది రావాలి. వాళ్ళు ఆరేసింది సర్ఫ్ ఎక్సెల్ అని నవ్వుపడే విధంగా అలా వాటిని అమర్చాలి. దాని తర్వాతకి మిగిలినటువంటి టవల్స్ని నీట్గా ఫోల్డ్ చేసి దాని తర్వాతకి తీసుకువెళ్ళి బాస్కెట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత బజర్ నొక్కాలి. ఆ రకంగా భరణి గారు వచ్చేసి బజర్ కొట్టేస్తారు. బజర్ కొట్టేసిన తర్వాత తనుజ ఇంక అప్పుడు స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ తనుజ అనేది ఏంటంటే అంటే నలుగురు ఉన్నారు కాబట్టి ఒకరిద్దరు ఇటువైపు ఉండాలి, ఒకరిద్దరు అటువైపు ఉండాలి. అక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడికి పోవాలి ఇద్దరు అనే విధంగా తనుజ చెప్తుంది. కానీ అక్కడ తనుజ చెప్పేది ఏంటంటే మీ వాళ్ళకైతే అలాంటి అవకాశం లేదు. వాళ్ళు ఎట్లయినా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నారు. మా వాళ్ళని మాత్రం అక్కడిద్దరు అక్కడే ఉండాలి, ఇక్కడిద్దరు ఇక్కడే ఉండాలి. కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతనే ఎక్స్చేంజ్ అవ్వాలి అనే విధంగా ఏదో పెట్టుంటారు అక్కడ. మనకు కరెక్ట్‌గా అది చూపియలేదు కానీ అక్కడ మీ వాళ్ళనైతే అటు ఇటు బాగానే జంబ్లింగ్ చేసుకున్నాం. మా వాళ్ళు అంటే అటు ఇటు వాళ్ళు అవుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు. మా వాళ్ళు మాత్రం అక్కడోళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండాలి చెప్తుంది. మొత్తానికి ఏదో సంథింగ్ దాంట్లో ఒకరిద్దరు అటు, ఒకరిద్దరు ఇటు. తర్వాత వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఇటు వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళు వెళ్ళాలి అనే విధంగా తనుజ వాళ్ళకి అన్యాయం చేసింది. మాకు అన్యాయం చేశావు నువ్వు దివ్య. మీ వాళ్ళకైతే వాళ్ళు ఇక్కడికి రాకముందే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతురు. దాని తర్వాతకి వస్తురు. వాళ్ళకి ఆ టైం సేవ్ అయింది. దానివల్లనే ఇప్పుడు నేను ఈ టాస్క్ ఫెయిల్ అయ్యా అనే విధంగా
తనుజ చెప్పే విధానం అదే అర్థమవుతుంది అనమాట దాన్ని బట్టి. సరే అంతవరకు ఒకవేళ అలా ఏదైనా జరిగి ఉంటే మనకి తర్వాతకి నాగ్ సార్ వస్తాడు. వచ్చిన తర్వాత మనకెందుకంటే ఫ్రైడే రోజు ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఆ టాస్క్ ఎలా జరిగిందనేది. అది ఆయన పెద్దాయన మాట్లాడతాడు. వీడియో బైట్స్ చేసి ఏం జరిగిందనేది చూపిస్తాడు. అయితే ఇక్కడ అనాల్సింది ఏంటంటే బర్ని గారి మీద అంత రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు తనుజ. కాకపోతే బ్యాకప్ మొత్తం ఎక్కిస్తుంది పైకి. ఆ బ్యాకప్ ఆగట్లే, ఊక్కోట్లే. అది లోపల కూర్చొని ఊక్కోట్లే. కమాన్ 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 అంటుంది. ఆ రకంగా అది బద్దలైంది, బయటకు వచ్చేసింది అనమాట. అదేవిధంగా దివ్య మీద కూడా అరుస్తుంది. అంటే ఒక దశలో దివ్య మీద అరిచింది అంటే బిగ్ బాస్ సంచాలకులుగా దివ్యని సెలెక్ట్ చేసిండు. అంటే వీళ్ళు సెలెక్ట్ చేయలేదు కదా, బిగ్ బాస్ సెలెక్ట్ చేసిండు కాబట్టి బిగ్ బాస్కే ఛాలెంజ్ విసిరింది తనుజ. బిగ్ బాస్ పెట్టుకో సీజన్ 9 మొత్తం ఆమెకే ఇచ్చేసే సంచాలకులుగా అనే విధంగా అన్నాడంటే బిగ్ బాస్నే సవాల్ చేసింది తనుజ. ఎంత గుండె ధైర్యం ఉండాలి మరి టాప్ 1లోకి రావాలంటే ఆ ధైర్యం ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. అది ఉంటేనే వస్తుంది ముందుకి. ఆ రకంగా బిగ్ బాస్నే ఛాలెంజ్ విసిరింది ఇవాళ దివ్యనే పెట్టుకో నువ్వు సంచాలకులు గణేష్ అన్నది. అంటే అది మామూలు అంటే ఎంత ఫైర్ ఉంటే అది బ్లాస్ట్ అయ్యి వచ్చి ఉంటుంది, అది అర్థం చేసుకోండి. ఆ రకంగా అనేది. దాని తర్వాతకి భరణి గారు అంటారనమాట అట్లా అరుస్తుంటే, రూల్స్ నీకు ఒక్కదానికి తెలిసినట్లు మాట్లాడకు తనుజ అనేసి అంటుంటే, మీకు తెలుసు కదా మరి మీరు మాట్లాడొచ్చుగా, నాకు తెలియదు రూల్స్, మరి మీకు తెలుసు రూల్స్ మీరు మాట్లాడండి అనే విధంగా అయితే ఏం మాత్రం ఒక్క స్టెప్ వెనకేలా గట్టిగా అదే అలానే అడిగింది అనమాట. దాని తర్వాత మధ్యలో ఏదో కట్ చేసిండు. మళ్ళీ దాని ఇక్కడ చూస్తే ప్రతిసారి మీరు కామ్గా ఉండండి, నేను మాట్లాడతా అనేసి తనుజ అంటుంది. అంటే రూల్స్ బ్రేక్ చేసిన ప్రతిసారి మీరైతే సైలెంట్గా ఉండండి, నేనే మాట్లాడతా అనే విధంగా తనుజ అంటుంది. అక్కడ మనకి కొంత కట్ అయిన తర్వాత వచ్చినటువంటి సీన్ ఇది. మరి మధ్యలో ఏం జరిగిందో తెలుస్తుంది. దాని తర్వాత బర్ని గారు అంటారు, నేను ఊరికనే లోడ వాగను, నేను పెట్టాల్సిన పాయింట్ వస్తే ఖచ్చితంగా మాట్లాడతా అనేసి బర్ని గారు అంటున్నారు. అన్నప్పుడు తనుజ అంటాడు, వాగుడు గీగుడు అని మాట్లాడకండి, మీరే పెద్దవాళ్ళు అయ్యి ఉండి అవతల వాళ్ళు ఏదైనా చేస్తే చెప్పాల్సింది పోయి మీరే వాగుడు గీగుడు అంటారా పిచ్చిగా అనేసి తను గట్టిగానే తీసుకుందనమాట. దాని తర్వాతకి ఆ అవతల సుమన్ శెట్టి గారు కూడా ఆపే ప్రయత్నం చేస్తాడు. తనుజ అనేసి అంటాడు. అదొక్కటే మనకి ఇచ్చిండు అనమాట. సుమన్ శెట్టి గారు ఈ విషయంలో ఒప్పుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఉంటే ఆయన వాయిస్ రేజ్ చేసిందంటే కంప్లీట్గా అది కొంచెం కరెక్ట్గానే మాట్లాడతారు అనే విధంగా ఉంటుంది. అక్కడ సుమన్ శెట్టి గారు వాయిస్ రేజ్ చేసిరంటే తనుజదే ఏమైనా మిస్టేక్ ఉందా అని అయితే అనిపించింది. దాని తర్వాతకి దివ్య ఎత్తుకుంటుంది. బిగ్ బాస్ సంచాలకులుగా అంట వాళ్ళనే పెట్టుకోండి, ఇక నాకు ఇవ్వకండి, నేను ఇస్తేనంట నేను వాళ్ళని చూడలేకపోతున్నంట, మా సైడ్ వాళ్ళని చూస్తున్నంట, మీ సైడ్ వాళ్ళని చూడట్లేనంట అనే విధంగా ఆమె కూడా బిగ్ బాస్ చెప్పుకుంటుంది అనమాట. ఆ రకంగా ప్రోమో అయితే మామూలు ఫైర్ లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కావాలి వారం మొత్తం సైలెంట్ కూర్చొని ఇప్పుడు మొదలెట్టారు. ఆ వారం ఫస్ట్ సోమవారం రోజు మొదలైతే మళ్ళీ ఇవాళ అయింది. మధ్యలో మొత్తం కాము కూర్చు కొద్దిగా ఉంటే అటు టీఆర్పీ పెరుగుతుంది, చూసే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు ఓటింగ్ కూడా ఇటు తనుజకి పెరుగుతుంది, అటు దివ్యకి పెరుగుతుంది, భరణి గారు పెరుగుతుంది. ఎవరి టాలెంట్ వాళ్ళిగా ఇది ఉంటే బాగుంటుంది. మరి మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి.